శ్రీ గురుభ్యో నమః. సనాతన ధర్మంలో కాలాన్ని దృష్టిలో పెట్టుకుని, ఉపాసనని దృష్టిలో పెట్టుకుని ఋషులు అనేకమైనటువంటి పర్వదినాల్ని నిర్ణయించి ఉన్నారు. అందులో అత్యంత ప్రధానమైనటువంటి పర్వదినాలలో భోగి, మకర సంక్రమణం, కనుమ ఈ మూడు చాలా ముఖ్యమైనటువంటి పండగలు. దీనిలో ఒక్కొక్క పండగ సర్వసాధారణంగా తిథిని ఆధారంగా నిర్ణయించడం జరుగుతుంది. ఉదాహరణకి శ్రీరామ నవమి ఉందనుకోండి, చైత్రమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష నవమి శ్రీరామ నవమి. శ్రీకృష్ణాష్టమి ఉందనుకోండి, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి బహుళపక్షంలోని అష్టమి శ్రీకృష్ణాష్టమి. మహాశివరాత్రి మాఘమాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షంలోని చతుర్దశి మహాశివరాత్రి. కానీ ఒక్క భోగి పండగ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం తిథితో సంబంధం లేదు. దక్షిణాయనం యొక్క చిట్ట చివరి రోజు ఏది ఉంటుందో అదే భోగి పండగగా నిర్ణయం చేయడం జరిగింది. దాన్ని భోగి అని పిలవడానికి కారణం, ఆ తిథి వచ్చే సమయానికి, ఆ పండగ వచ్చే సమయానికి, దక్షిణాయనం పూర్తయ్యే సమయానికి రైతు ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంట అంతా ఇంటికి వస్తుంది. కోతలు పూర్తయిపోయి పంట ఇంటికి వస్తుంది కాబట్టి పరమ సంతోషంతో రైతు సుఖాన్ని అనుభవించడం ప్రారంభమవుతుంది. రైతులందరూ సంతోషంగా ఉండేటటువంటి కాలం కనుక, వాళ్ళు వచ్చినటువంటి పంటని ఆధారంగా సుఖాన్ని అనుభవించే కాలం కనుక దానికి భోగి, వాళ్ళు భోగం అనుభవించేటటువంటి కాలము, సంతోషాన్ని పొందే కాలమని భోగి పండగ అని నిర్ణయించడం జరిగింది. సమాజానికి అంతటికీ అన్నం పెట్టేటటువంటి రైతు సంతోషించేటటువంటి రోజు ఏది ఉంటుందో అది పండగగా నిర్ణయించడం వెనక ఋషులు ఎంత దార్శనికులై ప్రవర్తించారో, వారు వ్యవసాయానికి రైతుకి ఎంత పెద్దపీట వేశారో మనకి అర్థమవుతుంది. అలాగే దక్షిణాయనం అంతా కూడా ఉపాసన సంబంధమైన కాలం. ఆంతరమైనటువంటి ఉపాసన కానివ్వండి, బాహ్యంలో వ్యవసాయం కానివ్వండి, చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయాలు. అందుకే సంవత్సరాది నాడు చేదు పచ్చడి తినిపిస్తారు. అంటే కష్టపడడం అనేటటువంటిది చాలా చేదుగానే ఉంటుంది, అంత సంతోషంగా ఉండదు. ఏ కష్టము చెయ్యకుండా హాయిగా కూర్చుని జీవితాన్ని గడిపేసేయి అంటే సంతోషంగానే ఉంటుంది, కానీ కష్టపడడం అలవాటు చేసుకో. అందుకే సంవత్సర ప్రారంభంలో చేదు పచ్చడి తినిపిస్తారు. భోగం అనుభవించేటటువంటి కాలం వచ్చినప్పుడు, ఆరుగాలం కష్టపడి పంటలు పండించి దాన్ని అనుభవించే సమయం వచ్చినప్పుడు పాయసాన్నం తినిపిస్తారు. అంటే ఎవడు కష్టపడతాడో వాడికే మధుర పదార్థం తినేటటువంటి అధికారం ఉన్నది తప్ప, ఏ కష్టమూ పడకుండా నేను జీవితంలో సుఖాన్ని పొందాలని కోరుకోవద్దు. కష్టపడి బ్రతకడం నేర్చుకో అని కాలంలోనే అంతర్లీనమైన ప్రతిపాదన చేశారు. దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా ఉపాసనకి సంబంధించినటువంటి కాలం. అందుకే ప్రకృతి యొక్క స్థితికి తట్టుకుని నిలబడి ఉపాసన చేస్తారు. ఉదాహరణకి కార్తీక మాసం ఉందనుకోండి, చలి పెరుగుతుంది. అయినా తెల్లవారుజామున లేచి చల్లటి నీళ్లు స్నానం చేసి, దీపాలు పెట్టి, దేవాలయ దర్శనం చేసి, శివకేశవుల మధ్య భేదభావన లేకుండా ఈశ్వరోపాసన చేసి చక్కగా భగవంతుని యొక్క సమీపమునందు మనసుని నిలబెడతారు. ఇలా దక్షిణాయనం అంతా ఉపాసన చేసినటువంటి కార్యం చేత చిట్ట చివరికి ఎక్కడో లేడు భగవంతుడు, ఇక్కడే ఉన్నాడు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. నిజానికి బయట వెతికితే దొరికేవాడు కాదు భగవంతుడు, ఈ లోపలే ఉన్నాడు. ఎక్కడెక్కడికో విడితే దొరికేవాడు కాడు. విశ్వమునందే విశ్వనాథుడున్నాడు, విశ్వమునందే విష్ణు ఉన్నాడు అని సమాజాన్ని దేవాలయంగా చూడడం, అందరిలో భగవంతుణ్ణి చూడడం, అందరి యందు సమభావాన్ని పొందగలగడం, అటువంటి స్థితిని చేరగలిగినటువంటి పద్ధతికి దక్షిణాయన పుణ్యకాలమంతా ఆలవాలమై ఉంటుంది. ఆ సమయమునందు చేసినటువంటి ఉపాసన యొక్క సిద్ధిగా భోగి పండగ వచ్చేటప్పటికి ఆంతరమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు. అది ఏదో బయట పదార్థముల యొక్క స్పర్శ వలన ఉద్భుతమయ్యేటటువంటి సంతోషము కాదు.
అంతటా బ్రహ్మము తప్ప వేరొకటి కనిపించని స్థితిలో అటువంటి అద్వైతానుభూతిలో పొందేటటువంటి ఆనందమునకు భోగి అని పేరు. అందుకే దక్షిణాయనానికి చిట్ట చివర వచ్చేటటువంటి పండగ కాబట్టి దాన్ని భోగి పండగ అని పిలిచారు. ఇక భోగి పండగ పక్కన వచ్చినటువంటి రోజు మకర సంక్రమణం. భోగి పండగ నాడు సర్వసాధారణంగా అందరూ కూడా సూర్యోదయాత్పూర్వం నిద్రలేచి ఒంటికి నువ్వుల నూనె రాసుకుని తలస్నానం చేస్తారు. అలా చేయడం వల్ల అలక్ష్మీ పరిహారమై లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది అని. వస్త్రమునకు సనాతన ధర్మంలో ఎంతో ప్రాధాన్యత ఉన్నది. అందుకే సమస్త దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం ఆ రోజున నూతన వస్త్రాల్ని ధరిస్తారు. అట్లాగే పిల్లలకి భోగి పళ్ళు అని పోస్తారు. చెరుకు ముక్కలు, రేగుపళ్ళు, చిల్లర పైసలు ఇటువంటివి దృష్టి తీసి పిల్లలకి తలమించి కిందకి దిగవిడిచి పోస్తారు. దాన్ని భోగి పళ్ళు అంటారు. అలా పొయ్యడానికి కారణమేమి అంటే భోగి పీడ తొలగిపోవాలి అని. ధార్మికమైనటువంటి భోగం అనుభవించడం శాస్త్రం దృష్టిలో కానీ ఈశ్వరుని దృష్టిలో కానీ పాపకార్యము కాదు. ఏది ధర్మ చట్రములోనికి ఇమిడుతుందో అటువంటి భోగాన్ని గృహస్థు కోరుకోవచ్చు, అటువంటి భోగాన్ని అనుభవించవచ్చు. అది ధర్మచట్రము దాటిపోతే పక్కవారికి ఇబ్బంది, తనకీ దోషం. అందుకే అటువంటి భోగానుభవమునకు ప్రతిబంధకంగా నిలబడేటటువంటి పాపం ఏదున్నదో ఆ పాపమును తొలగించుకోవడమే అలక్ష్మీ పరిహారం. అటువంటి అలక్ష్మిని పోగొట్టుకుని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి పెద్దవాళ్ళైతే ఒంటికి నూనె రాసుకుని తలమించి స్నానం చేసి నూతన వస్త్రములు ధరించి పెద్దలకు నమస్కరించి ఇంట చెయ్యవలసిన గృహదేవతారాధన చేసి చక్కగా గోశాలలకు, భగవద్ ఆరాధనా మందిరములకు, దేవాలయములకు, మఠ ప్రాంగణములకు వెళ్ళి దర్శనం చేసి నమస్కరించి వస్తారు. అలాగే తరువాతది మకర సంక్రమణం. మకర సంక్రమణం నాడు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. అప్పటి వరకు దక్షిణాయన పుణ్యకాలంగా పిలువబడినటువంటి కాలం ఉత్తరాయణము అని పిలువబడుతుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన దాదిగా పరమ పవిత్రమైనటువంటి కాలము ప్రారంభమవుతుంది. అది దేవతానుగ్రహాన్ని సంపాదించుకోవడానికి పరమ యోగ్యమైన కాలము కనుక ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతా ప్రతిష్టలు, కుంభాభిషేకాలు, ఉపనయన వివాహ గృహప్రవేశాది కార్యక్రమాలు, దేవాలయ నిర్మాణాలు ఇటువంటి పవిత్ర కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. ఒక్కొక్క కాలంలో చేసిన దానికి ఒక్కొక్క పటుత్వం ఉంటుంది. ఆకలి వేసినప్పుడు అన్నం తినడానికి, అర్ధరాత్రి నిద్రలేచి అన్నం తినడానికి తేడా ఉండదు. అలాగే ఋషులు కూడా ఏ కాలము పవిత్రమైనది, ఏ కాలమునందు ఏది చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది నిర్ణయించారు. మకర సంక్రమణం దేవతల యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి పరమ యోగ్యమైనటువంటి కాలం. అందుకే వెంకటాచలంలో ఉన్నటువంటి స్వామి పుష్కరిణి, ఇతర నదీ ప్రాంతముల యందు పవిత్ర స్నానములు చేస్తారు. చేసి తనకు ఏది కలిగి ఉన్నదో దానిని సమాజము యొక్క అభ్యున్నతి కొరకు, సమాజంలో అందరూ ప్రశాంతంగా సంతోషంగా ఉండాలని దానాదులను చేసి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. తానొక్కడు అనుభవించడం గొప్ప కాదు, తనకున్నదాన్ని పక్కవాడితో పంచుకుని అనుభవించడం గొప్ప. అందుకే బలవంతంగా తీసుకోవలసిన అవసరం లేకుండా నీ అంత నువ్వుగా ఒకరికి పెట్టి వారు తిని సంతోషిస్తే వారి తృప్తిని చూసి నువ్వు తృప్తి పొందడం నేర్చుకోమని చెప్పడమే ఇటువంటి సంస్కారవంతమైనటువంటి జీవితమునందు అంతర్లీనముగా ప్రతిపాదింపబడినటువంటి విశేషం. అందుకే ఆ రోజున పితృదేవతలను ఉద్దేశించి, దేవతలను ఉద్దేశించి అనేకమైనటువంటి దానాదులను నిర్వర్తిస్తారు. అలాగే శివాలయాలలో ప్రత్యేకించి అభిషేక కార్యక్రమం నిర్వర్తిస్తారు. శివలింగం చల్లబడితే సమస్త బ్రహ్మాండము చల్లబడుతుంది. మన దేశంలో ఆచారం ఏమి అంటే అందరూ సంతోషంగా ఉండాలి అంటే చల్లగా ఉండాలి అని ఆశీర్వచనం. నీ ఇల్లు చల్లగా ఉండాలి, నువ్వు చల్లగా ఉండాలి, నీ కడుపు చల్లగా ఉండాలి, మీ అమ్మగారి కడుపు చల్లగా ఉండాలి అని ఆశీర్వచనం చేస్తారు. సమస్త బ్రహ్మాండము చల్లబడాలి, అందరూ సంతోషంగా ఉండాలి, వసుధైక కుటుంబకం, యావత్ ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఆనందంగా ఉండాలి అని కోరుకోవడానికి శివాభిషేకములు చేసి శివార్చనలు చేస్తారు. అలాగే విష్ణు ఆలయాలలో
తులసీదళాలతో సువాసన భరితమైన పుష్పములతో అర్చనలు చేస్తారు. అలాగే పరదేవత యొక్క దేవాలయాలలో అర్చనలు జరుగుతాయి. దేవతా సంబంధమైనటువంటి ఆరాధనా కార్యక్రమములకు, దాన ధర్మాది విశేషములకు, పుష్కరిణి నది మొదలైనటువంటి పవిత్ర జలముల యందు స్నానం చెయ్యడానికి, దేవతల యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి అత్యంత పవిత్రమైన కాలం కనుక మకర సంక్రమణం ఉత్తరాయణ పుణ్యకాలం యొక్క ప్రారంభ దివసంగా పరిగణింపబడి అత్యంత ప్రాధాన్యతని సంతరించుకుంది. ఆ రోజు నుంచి ఇక కొద్దిగా వాతావరణంలో మార్పు వచ్చి ఎండ కూడా ప్రారంభమవడానికి కావలసిన నేపథ్యము అలా ఆవిష్కృతమైన కారణం చేత అందరికీ ఆరోగ్యం కూడా బాగా నిలబడుతుంది. అట్లాగే తరువాతి రోజు పండగ కనుమ పండుగ. కనుమ పండుగ పశు పక్షి పూజలు చేస్తారు. మనకి ఋషులు నేర్పినటువంటి గొప్ప విషయం ఏమి అంటే శం ద్విపదే శం చతుష్పదే. కేవలం 2 కాళ్ళున్న ప్రాణులు సంతోషించాలని కోరుకోవడం కాదు, మనకి సంతోషంగా ఉండడానికి ఉపకారం చేసినటువంటి ఎన్ని కాళ్ళు కలిగిన ప్రాణులైనా మనం వాటి యొక్క అభ్యున్నతిని కూడా కోరుకోవాలి. ప్రధానంగా రైతు యొక్క వ్యవసాయంలో చాలా చాలా ప్రముఖ పాత్ర పోషించేటటువంటివి ఆవు, ఎద్దు. అందుకే ఆ రోజున ప్రత్యేకించి ఎద్దులన్నిటినీ అలంకారం చేస్తారు, ఎద్దులన్నిటినీ కూడా సంతోష పెడతారు. అలాగే వాటికి పాయసాన్నం వండి అవి దున్నినప్పుడు వచ్చినటువంటి పంట కనుక వాటికి కూడా పాయసాన్నం వండి పెడతారు. చాలా గొప్పగా వాటికి అలంకారం చేస్తారు. అలాగే పక్షి పూజలు చేస్తారు. ఆ పంట వచ్చినప్పుడు ధాన్యపు కంకులు గుత్తి కట్టి దేవాలయాలలో సమర్పణం చేసి ఆహారం కోసం ఆకాశంలో తిరిగేటటువంటి పక్షులు కూడా సంతోషంగా దేవాలయ ప్రాంగణంలోకి వచ్చి భగవంతుని ముందు కట్టబడినటువంటి కంకులలోని ధాన్యాన్ని తిని సంతోషించాలని, వాటిలో ఉన్న జీవుడు కూడా తృప్తి పొందాలని కంకులు కడతారు. పక్షి పూజ చేయడం వెనక ఒక సిద్ధాంతం ఉన్నది. పక్షికి కృతజ్ఞతాభావన ఉన్నది అంటారు. పక్షి చెట్టు మీద దాని జీవనం ప్రారంభమవుతుంది. ఇంచుమించుగా చెట్టు మీదే దాని జీవితం పరిసమాప్తమైపోతుంది. తల్లి తండ్రి ఒక చెట్టు మీద గూడు కడతాయి, అందులోనే గుడ్లు పెడతాయి, అందులోనే పొదుగుతాయి, అక్కడే పిల్ల పుడుతుంది. తల్లి పక్షి ఎక్కడెక్కడికో వెళ్ళి ఆహార సముపార్జనం చేసి పిల్ల పక్షికి అందిస్తుంది. చెట్టు మీదే పెరిగినటువంటి పిల్లపక్షి రెక్కలు రాగానే చెట్టు మించి ఎగిరి తన ఆహారాన్ని తాను సముపార్జించుకొని వేరొక చెట్టు మీద గూడు పెట్టి ఆ చెట్టు మీద కూర్చుంటుంది. చెట్లకి కాసినటువంటి కాయలు పళ్ళు తింటాయి. మా అందరి జీవితమునకు ఆధారమైనటువంటి ఈ చెట్లు విరివిగా పెరగాలి. అందుకే ఆ చెట్టుకు కాసినటువంటి పండు గుజ్జు తింటాను, ఆ పండు యొక్క తొక్క తింటాను, రసాన్ని తాగుతాను, అవి జీర్ణం చేసుకుంటాను, గింజలు మాత్రం జీర్ణం చేసుకోను. గింజలు జీర్ణం చేసేసుకుంటే మళ్ళీ చెట్లు పుట్టే అవకాశం ఉండదని అవి విసర్జనం చేసినప్పుడు ఆ గింజల్ని విడిచిపెట్టేస్తాయి. ఆ గింజలు భూమి మీద పడి వర్షాకాలంలో చినుకు తగిలినప్పుడు ప్రత్యుత్పత్తిని పొంది అందులోంచి అంకురములు వచ్చి చెట్లు ఏర్పడతాయి. పక్షి తాను ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో ఆ చెట్టుని జ్ఞాపకం పెట్టుకుని ఆ చెట్లు విరివిగా పెరగడానికి వీలైన రీతిలో ప్రవర్తించి కృతజ్ఞతను ఆవిష్కరించింది. కృతజ్ఞో నాస్తి నిష్కృతి అంటాడు లక్ష్మణస్వామి రామాయణం కిష్కింధకాండలో. ఎవరికైనా నిష్కృతి ఉందేమో కానీ చేసిన ఉపకారాన్ని మరిచిపోయేటటువంటి వ్యక్తికి మాత్రం అసలు నిష్కృతి లేదు. అంత కృతజ్ఞతాభావంతో పక్షి ప్రవర్తిస్తుంది కాబట్టి ఆ రోజున పక్షి పూజ అని నిర్ణయం చేయడం జరిగింది. అలాగే పశు పూజలు చేస్తారు. అంటే ఆవులు, ఎద్దులు మొదలైనటువంటి వాటికి పూజ చేస్తారు. గోపూజ సాక్షాత్ పరదేవతా పూజగానే చేస్తారు. మఠాలు, పరమ పవిత్రమైనటువంటి శృంగేరి, కంచి మొదలైనటువంటి పీఠ ప్రాంగణాలలో చేసేటటువంటి గోపూజలు కూడా పరదేవతా పూజకు ప్రత్యామ్నాయంగానే చేపడతాయి. కాబట్టి అంత పరమ పవిత్రమైనటువంటి రీతిలో ఈ పండగలు నడుస్తాయి. దీనిలో తెలుగువారి యొక్క సంస్కృతి నిబిడీకృతమై ఉంటుంది. హరిదాసులు రావడం, ఒక ఇంటి ముందు నిలబడకపోవడం, వాళ్ళు హరికీర్తిని గానం చేస్తూ ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి వెళ్ళిపోతుంటే గృహస్థులే బయటికి వెళ్ళి దగ్గరకి ఆ హరిదాసు వచ్చినప్పుడు ఆయన
ఒక పక్క తంబురా వాయిస్తూ చిడతలు మీటుతూ అలవోకగా వంగుంటే అతని తల మీద ఉన్న పాత్రలో ఆ బియ్యం పోస్తారు. అలాగే ఇవ్వవలసిన ద్రవ్యాన్ని కూడా అందులోనే వేస్తారు. చాలా గొప్పగా పాటలు పాడుతూ ఉచ్చైస్వరంతో పెద్ద కంఠంతో వీధిలో ఎక్కడో మొదటి గుమ్మం దగ్గర పాడుతుంటే వీధిలో చివరి ఇంటి వరకు వినపడేటట్టుగా చక్కగా హరిదాసులు పాడుతూ వెళ్ళడం అనేటటువంటిది ఈ కాలంలో పరమ పవిత్రమైనటువంటి సంస్కృతి అంతర్భాగమైన విశేషం. అలాగే గంగిరెద్దులు ఆడించడం, గంగిరెద్దులు ఆడించడానికి వచ్చినటువంటి వ్యక్తి ఆ గంగిరెద్దును ఆడిస్తూ ఆ ఇంటి యజమాని అన్ని విధాలా వృద్ధిలోకి రావాలని మంగళప్రదమైనటువంటి మాటలు మాట్లాడతాడు. తనదైన శైలిలో పాటలు పాడతాడు. ఇవన్నీ కూడా నిర్వర్తించడం, అలాగే ఆ అలంకృతమైనటువంటి గంగిరెద్దుని ఆదరించడం, గంగిరెద్దుని తీసుకొచ్చినటువంటి వ్యక్తిని గౌరవించడం, ఆయనకి తాను ఇవ్వగలిగినది ఇవ్వడం, ఇవన్నీ కూడా తెలుగునాట సంస్కృతిలో అంతర్భాగమైన విశేషాలు. వీటన్నిటిని మించి ప్రత్యేకంగా కన్నెపిల్లలందరూ కూడా గొబ్బిళ్ళు పెడతారు. గొబ్బిళ్ళు అంటే ఆవు పేడ ముద్ద చేసి సర్వసాధారణంగా పూజకు ఉపయోగించని బంతి పూలను ఉపయోగించి పూజ చేస్తారు. ఆ పూజ చేసేటప్పుడు వాళ్ళు తమ అభ్యున్నతిని కోరి పాటలు పాడుతూ ఆ గొబ్బిళ్ళ చుట్టూ ప్రదక్షిణం చేసి చిట్ట చివర్లో వాటికి ఆ పులగాన్ని నైవేద్యం చేస్తారు. పులగాన్ని నైవేద్యం చేయడం ఎందుకు అంటే మూలాధార చక్రమునందు అధివసించి ఉండేటటువంటి దేవతాస్వరూపానికి ఈ పులగం అత్యంత ప్రీతిపాత్రమైన పదార్థం. లలితా సహస్రనామ స్తోత్రాన్ని పరిశీలిస్తే ఈ విషయము అవగతమవుతుంది. ఆ పులగం వండేటప్పుడు కూడా పొట్టు కలిగినటువంటి పెసరపప్పు, బియ్యం, ఆవు పాలు, ఆవు నెయ్యి, అలాగే మిరియాలు, జీలకర్ర, సైంధవ లవణం, కొబ్బరి ముక్కలు మొదలైన పదార్థములు వేసి వండుతారు. అది అత్యంత సువాసనాభరితమై శ్రేష్టమైనటువంటి పదార్థం. దాన్నే ఆవు పేడయందు శ్రీ మహాలక్ష్మి ఉంటుంది అని మనకు మహాభారతం చెప్తోంది కనుక ఆ గొబ్బిళ్ళకి నైవేద్యం పెట్టి ఆ పదార్థాన్ని తినిపిస్తారు. ఎందుకు తినిపిస్తారు అంటే పులగాన్ని తిన్న కారణం చేత మూలాధార చక్రమునందుండేటటువంటి దేవత ప్రసన్నురాలవుతుంది. ఆవిడ ప్రసన్నురాలైతే సరస్వతీ కటాక్షం, ఎముకలకు పుష్టి, శరీరమునకు తుష్టి కలుగుతాయి. ఒక ఇంట మనశ్శాంతి, ఒక ఇంట అందరి యొక్క ఉత్సాహము ఆ ఇంటి యజమానురాలు మీద ఆధారపడి ఉంటాయి. ఆమె ఆరోగ్యంగా, ఆమె సంతోషంగా ఉంటే ఆమె వండి పెట్టినవి తిని ఇల్లంతా కూడా సంతోషంగా ఉంటుంది. స్త్రీ ఎంత ప్రధానురాలో ఆమె ఆరోగ్యంగా ఉండడం అనేటటువంటిది సమాజానికి అంతటికీ కూడా ఎంత అవసరమైన విషయమో గుర్తించి వాళ్ళు బాగా చదువుకుని సంస్కారవంతులై ఉన్నతమైన స్థితిని వాళ్ళు కూడా పొందాలి అన్న ఉద్దేశ్యంతో తేలికైనటువంటి పూజా విధానాన్ని కన్నెపిల్లలందరికీ నిర్ణయించి వాళ్ళు ఆటపాటలతో ఉల్లాసంగా సంతోషంగా పూజ చేసుకునేటట్టుగా వ్యవస్థ చేసి ఈ గొబ్బిళ్లను ఏర్పాటు చేశారు. బహుశः పూర్ణాహుతి చేసినట్టుగా ఈ ఆరాధన చేసిన గొబ్బిళ్ళన్నీ కూడా పక్కన పెట్టి భోగి పండగ నాడు వేసేటటువంటి భోగి మంటలలో వేసేస్తారు. అలాగే ఆ భోగి పీడ తొలగిపోవడం కోసమని సర్వత్రా మంటలు వేస్తారు. మంట దహించి వేస్తుంది. భోగి పీడని భోగి మంట దహించి వేస్తుంది అని. కాబట్టి ఇంత పరమ పవిత్రమైనటువంటి విషయముల యొక్క సమాహార స్వరూపంగా తెలుగునాట సంస్కృతి యొక్క ఔన్నత్యము, అందులో త్యాగము ఎంత అంతర్లీనమై ఉంటుంది, అందరూ ఆరోగ్యంగా ఉండి సమాజము ఎంత శాంతియుతంగా ఉండాలని, పరిపుష్టంగా ఉండాలని కోరుకున్నారు దేవతానుగ్రహాన్ని పొందడానికి. అలాగే పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, మనిషి త్యాగబుద్ధితో ప్రవర్తించి జీవితాన్ని సార్థక్యం చేసుకోవడానికి కావలసినటువంటి వ్యవస్థనంతటినీ కూడా ఈ పండుగల యందు నిక్షేపించారు. కష్టపడి బ్రతకడంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని తెలియచేశారు. ఇంత గొప్ప పండగల్ని
పండగలు కానీ వాటి సంస్కృతి ఆవిష్కృతమయ్యేటట్టుగా మంచి మనస్సుతో వేరొకరి భావనలకు ఇబ్బంది కలగని రీతిలో మనందరం సంతోషంగా ఈ పండగలు చేసుకుందాం. ఈ పండగలు నిజంగా ప్రతివారికి తెలుగునాట పండగలుగా నిలబడాలని, అందరూ సంతోషంగా వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించి భగవంతుని యొక్క పాదార విందములకు నమస్కరిస్తూ అసంఖ్యాకమైనటువంటి భక్తి టీవీ ప్రేక్షకులకు ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండగ సందర్భంగా శుభాకాంక్షలను తెలియచేస్తున్నాను. ఎన్నో పండగలున్నా సంక్రాంతి పండగని పెద్ద పండగ అని పిలుస్తాం. ఈ సంక్రాంతి పండగకి ముందు రోజు చేసుకునేటటువంటి పండుగ భోగి పండుగ. దాని పేరే భోగి. భోగం అనుభవించుట అంటే సుఖం అనుభవించుట అని అర్థం. ఈ భోగి పండగ బాహ్యంలో చూస్తే శరీర పోషణార్థం కావలసినటువంటి పంటని, సుఖం అనుభవించడానికి కావలసినటువంటి ధనాన్ని చేకూర్చేటటువంటి రోజులు కనుక దానికి భోగి పండగ అని పేరు. ఎందుచేత అంటే ఈ భోగి పండగ వచ్చేటటువంటి సమయానికి వ్యవసాయదారులు పంటలు కోతలు కోస్తారు. ఆ పంట అంతా ఇంటికి వస్తుంది. ఆ ఇంటికొచ్చినటువంటి పంట జాగ్రత్తగా ధాన్యాగారంలో నిల్వ చేసి మళ్లీ పంట వచ్చే పర్యంతమూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఆ ఆహారాన్ని తింటూ జీవితాన్ని గడుపుతారు. అలాగే కొంత పంటని విక్రయించినటువంటి కారణం చేత లభించినటువంటి ధనంతో సుఖాల్ని అనుభవిస్తారు. అందుకే భోగి పండగ అని పిలవడానికి కారణం ఏమిటి అంటే, మనిషి బాహ్యమునందు సుఖపడడానికి కావలసినటువంటి ధాన్యమంతా కూడా వచ్చేటటువంటి కాలం. రెండు, దక్షిణాయనంలో ఒక ఇబ్బంది ఉంటుంది. శరదృతువు తర్వాత వచ్చేటటువంటి హేమంత ఋతువు అనారోగ్యకారకమైనటువంటి ఋతువులు. అసలు శరదృతువునైతే యముని యొక్క దంస్ట్ర బయటికొచ్చినటువంటి కాలంగా శాస్త్రం పరిగణిస్తుంది. హేమంత ఋతువులో విశేషమైనటువంటి పొగమంచు ఉన్న కారణం చేత ఆరోగ్యానికి అంత సౌకర్యంగా ఉండదు. అంత మంచు మనిషి యొక్క శ్వాసకోశం మీద పనిచేసి అనారోగ్యానికి గురి చేస్తుంది. కానీ హేమంత ఋతువు దాటిపోయి ఇక వసంత ఋతువు రావడం ప్రారంభమయ్యేటటువంటి కాలం ఆసన్నమవుతోంది అనేటప్పటికే మనిషి ఆరోగ్యాన్ని సంతరించుకోవడానికి కావలసినటువంటి కాలం కూడా ఏర్పాటవుతుంది. అందుకే ఆ ఉత్తరాయణ పుణ్యకాలానికి ప్రారంభ సూచనగా ఉండేటటువంటి భోగి పండగ బాహ్యంలో ఆరోగ్యాన్ని కూడా ఇచ్చేటటువంటి ఆ కాలము ప్రారంభమవడానికి సంకేతం. ఇది బాహ్యమునందు భోగి. ఆంతరముగా విచారణ చేస్తే అసలు ఆ భోగి పండగకి ఉన్నటువంటి విశేషం చాలా చాలా గొప్పది. దక్షిణాయన పుణ్యకాలం యొక్క చిట్ట చివరి రోజు ఏది ఉంటుందో, మకర సంక్రాంతికి ముందు ఉండేటటువంటి రోజు ఏది ఉంటుందో అదే భోగి పండగ. అంటే ఈ తిథి నాడు భోగి పండగ రావాలి అనేటటువంటి నిర్ణయం ఉండదు. దక్షిణాయనం యొక్క చిట్ట చివరి రోజే భోగి పండగ వస్తుంది. మనకి శాస్త్ర ప్రకారంగా దక్షిణాయనం అంతా కూడా ఉపాసనా కాలం. అందుకే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినది మొదలు మళ్లీ మకర రాశిలోకి ప్రవేశించే పర్యంతం మధ్యలో ఉండేటటువంటి కాలం అంతా కూడా చాలా గొప్ప గొప్ప నైమిత్తిక తిథులతో కూడుకున్నదై ఉంటుంది. విఘ్నేశ్వర చతుర్థి, అలాగే శరత్కాలంలో వచ్చేటటువంటి అమ్మవారి ఉపాసన, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మంగళగౌరీ వ్రతాలు, శ్రావణ మాసంలో చేసేటటువంటి వరలక్ష్మీ వ్రతం, అలాగే కార్తీక మాసంలో చేసేటటువంటి విశేషమైనటువంటి వ్రతాలు, సాలగ్రామ దానాలు, దీపదానాలు, ఇవన్నీ దేని కొరకు ఉద్దేశింపబడ్డాయి అంటే మనిషి పుణ్యకర్మాచరణం చేసి ఆయా నైమిత్తిక తిథులలో కాలమునందు ఏ కార్యక్రమాన్ని నిర్వర్తించాలో ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి కారణం చేత విశేషమైనటువంటి పుణ్యాన్ని సంతరించుకుంటాడు. ఆ పుణ్యం దేని కొరకు ఉపయోగపడాలి అంటే మళ్లీ ఏదో ఉత్తర జన్మలలో ఆ పుణ్యాన్ని అడ్డుపెట్టి సుఖాన్ని పొందాలి అనేటటువంటి కోరిక కన్నా కూడా ఆ పుణ్యం చిత్తశుద్ధిని ఏర్పాటు చెయ్యడానికి పనికి రావాలి అని కోరుకున్నవాడెవరుంటాడో అటువంటి వాడికి ఈశ్వరుని యొక్క కృపాకటాక్ష వీక్షణం చేత ఆ నైమిత్తిక తిథుల యందు చేసినటువంటి కర్మాచరణము వలన కలిగినటువంటి ఫలం చిత్తశుద్ధిని కల్పించడానికి సాధనంగా మారుతుంది. ఎప్పుడైతే చిత్తశుద్ధి కలిగిందో
పాత్రత కలుగుతుంది. పాత్రత కలిగితే ఈశ్వరుడు జ్ఞానాన్ని కటాక్షిస్తాడు. ఆ జ్ఞానమే ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిగా చెప్పబడేటటువంటి కైవల్యము లేదా మోక్షమునకు కారణమవుతుంది. విహిత కర్మాచరణం చెయ్యడానికి కావలసినటువంటి నైమిత్తిక తిథులన్నీ కూడా విశేషమైనటువంటి సమాహార స్వరూపంతో ఉండేది దక్షిణాయన పుణ్యకాలంలో. అందుకే దక్షిణాయనంలో చేసినటువంటి ఉపాసన యొక్క సిద్ధి ఎప్పుడు జరుగుతుంది అంటే ఉత్తరాయణంలో జరుగుతుంది. అందుకే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది అంటే స్వర్గద్వారాలు తెరిచారు అంటారు. అంటే దక్షిణాయన పుణ్యకాలంలో చేసినటువంటి ఉపాసన యొక్క ఫలితంగా మనుష్యుడు ఉత్తమమైనటువంటి లోకాలని చేరుకోవడానికి కావలసినటువంటి అర్హతని పొందుతాడు. అందుచేత మనిషి ఆంతరముగా భోగం అనుభవించడానికి కావలసినటువంటి స్థితిని పొందాడు. విడుదలయే మోక్షమం. అటువంటి మోక్షాన్ని పొందడమే జీవితంలో నిజమైనటువంటి భోగి. అటు ఆధ్యాత్మికంగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి కావలసినటువంటి కాలము అయి ఉండడం ఒకెత్తు, లౌకికమైనటువంటి కోర్కెలకి మేం దూరంగా ఉండి ఆంతరమనందు భగవంతుడికి దగ్గరగా ఈశ్వర కామం పెంచుకుంటామని చెప్పడానికి సూచనగా భోగిమంట అని వేస్తారు. ప్రతి వీధిలో భోగిమంట వేసి అందులో కట్టెలు, ఆవు పేడతో చేసినటువంటి పిడకలు వేస్తూ ఉంటారు. అంటే దాని అర్థం మేము లౌకిక కామాన్ని కాల్చేసుకుని ఈశ్వర కామాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తామని. బాహ్యంలో పరమేశ్వరుడిచ్చినటువంటి సంపత్తిని పరమేశ్వర ప్రసాదంగా అనుభవిస్తాం. ఆ భోగి ఎప్పుడు వస్తుంది? లౌకికమైనటువంటి కామమంతా కాలిపోయి ఈశ్వర కామం ఒక్కటే మిగిలిపోతే, ఆ ఈశ్వర కామమే నిరతిశయ భక్తిగా మారితే, ఆ భక్తి వలన చేసిన కర్మాచరణము చేత చిత్తశుద్ధి చేత పాత్రత కలిగితే, పాత్రత వలన జ్ఞానము కలిగితే, జ్ఞానము వలన భోగి. భోగి అంటే ఈశ్వరునితో భోగించుట అనగా మోక్ష సిద్ధి కలుగుతుంది. ఇది కలుగుతుంది అని దక్షిణాయనంలో చేసిన ఉపాసనకి సిద్ధిని ప్రకటనమయ్యేటటువంటి రోజుగా చెప్పబడినటువంటి విశేషమైన తిథి కనుక దానికి ఇక ప్రత్యేకంగా ఒక తిథి నిర్ణయం చెయ్యరు. దక్షిణాయనానికి చిట్ట చివరి రోజు ఏది ఉంటుందో అదే మనకి భోగి పండగగా నిర్ణయింపబడి ఉంటుంది. ఈ భోగి పండగ నాటికి అమ్మవారి అనుగ్రహం రేగుపండులోకి ప్రవేశిస్తుంది. అందుకే చిన్నపిల్లలకి జాతకరీత్యా ఏవైనా ఇబ్బందులుంటే తొలగించడానికి వాళ్ళేదో కూర్చుని పెద్ద పెద్ద యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించలేరు కనుక చిల్లర పైసలు, బంతిపూలు, రేగుపళ్ళు, చెరుకు ముక్కలు, కొబ్బరి ముక్కలు ఇటువంటివి కలిపి పెద్దవాళ్ళు పిల్లల్ని కూర్చోపెట్టి వాళ్ళ మించి ఈ పదార్థాన్ని కిందకి విడిచిపెడతారు. ఈ పదార్థాలు వాళ్ళ తలమించి కిందకి పడిపోతే భోగి పీడ తొలగిపోయి వాళ్ళు సంతోషంగా జీవితం గడపడానికి ఏ అనారోగ్యము ప్రతిబంధకంగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుందో అటువంటి అవకాశము తొలగిపోయి వాళ్ళు ఉత్తరోత్తర జీవితంలో సంతోషంగా ఉండడానికి కావలసినటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది. అందుకే భోగిపీడ తొలగించుకునేటటువంటి అద్భుతమైనటువంటి రోజు భోగి పండగ. మకర సంక్రాంతి, దీన్నే మనం పెద్ద పండగ అని పిలుస్తూ ఉంటాం. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశించినటువంటి రోజు ప్రారంభం నుంచి ఇక మకర సంక్రాంతి అవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది అంటే దేవతా సంబంధమైనటువంటి కార్యక్రమాలకి చాలా విశేషమైనటువంటి స్థానము కల్పింపబడుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తే మళ్లీ కర్కాటక రాశిలోకి ప్రవేశించే పర్యంతము ఉన్నటువంటి కాలం ఉత్తరాయణ పుణ్యకాలం. ఉత్తరాయణ పుణ్యకాలం తనంత తానుగా చాలా తేజోవంతమైనటువంటి కాలంగా, ఈశ్వర సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఏవి చేసినప్పటికీ కూడా చాలా గొప్ప ఫలితాన్ని అనుగ్రహించగలిగినటువంటి కాలంగా చెప్పబడుతుంది. అందుకే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటటువంటి సమయాన్ని లెక్క కట్టుకుని ఆ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతోంది అన్నప్పుడే ప్రత్యేకంగా ప్రయత్నపూర్వకంగా ఆ మకర సంక్రమణ స్నానము అని చెప్పి చేసి పితృదేవతల యొక్క సంతోషం కోసం
దేవతల యొక్క అనుగ్రహం కోసం మనం దాన ధర్మాది కార్యక్రమాల్ని నిర్వర్తిస్తూ ఉంటాం. ఇటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైనటువంటి మకర సంక్రాంతిని పెద్ద పండగగా మనం ఆంధ్రదేశంలో చాలా చాలా విశేషంగా చేసుకుంటాం. ఆ పండగ నాడు కొత్తల్లుళ్ళని ఇంటికి పిలిచి చక్కగా వాళ్ళందరికీ కూడా తలస్నానం చేయించి నూతన వస్త్రములనిచ్చి మంచి మధుర పదార్థాలతోటి అత్తవారి ఇంట్లో చక్కటి భోజనం ఏర్పాటు చేసి విందు వినోదాలతో ఎంతో సంతోషంగా చేసుకునేటటువంటి పండగ. ప్రత్యేకించి సంక్రాంతి పండగ అనేటప్పటికీ దాని శోభ వేరు. ప్రతి ఇంటి ముందు కూడా పెద్ద పెద్ద రంగవల్లులు తీర్చి గొబ్బిళ్లు పెట్టి ఆవు పేడతో చిన్న చిన్న ముద్దలు చేసి ఆ గొబ్బిళ్లకి బంతి పువ్వు అలంకారం చేసి కన్నెపిల్లలందరూ కూడా ఆ గొబ్బిళ్ల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆ ఆవు పేడలోకి ఆవాహన చేయబడినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం చేత వారికి ఉత్తముడైనటువంటి భర్త లభించాలని, వాళ్ళ జీవితం సుఖ సంతోషాలతో గడవాలని అమ్మవారిని ప్రార్థన చేస్తూ కొత్త బట్టలు కట్టుకుని ప్రాతకాలంలోనే ఆ గొబ్బిళ్ల పూజ చేసి వాళ్ళందరూ గొబ్బిళ్ల మీద పాట పాడుతూ చుట్టూ తిరుగుతూ కేరింతలు కొడుతూ నైవేద్యాలు పెడుతూ ఆ ప్రసాదాలు పంచుకుంటూ తింటూ ఒక కొత్త శోభని ఆవిష్కరించేటటువంటి కాలం. అలాగే గంగిరెద్దులు. మనకి ఎద్దు ఎంతో పూజనీయమైనటువంటి జంతువు. అది స్వయంగా పరమశివునికి వాహనం. దానిని ఆ విషయంతో అనుసంధానం చేసినప్పుడు భగవంతుడి వాహనంగా అనుగ్రహించగలగడం ఒక ఎత్తైతే, వేదం ఎద్దు గురించి ఒక మాట చెప్తుంది. ఎద్దు యొక్క డెక్కలలోంచి అమృత బిందువులు పడతాయిట. వ్యవసాయం ప్రారంభం చేసే ముందు ఎద్దుని తీసుకొచ్చి దాని మెడ మీద నాగలి ఉంచి ఆ భూమిని దున్నినప్పుడు దాని యొక్క డెక్కలలోంచి పడినటువంటి అమృత బిందువుల చేత పవిత్రమైనటువంటి భూమిలోంచి వచ్చినటువంటి పంట ఏది ఉంటుందో ఆ పంట తేజోకారకం అవుతుంది. అది కంటి సంబంధమైనటువంటి వ్యాధులు రాకుండా కాపాడడమే కాకుండా తిన్న అన్నం 6వ వంతు మనసుగా మారిపోవాలి. కాబట్టి ఆ మనసు భగవంతుని యందు కృతజ్ఞతాభావం కలిగినదై, శాస్త్రమునందు విశ్వాసము కలిగినదై, 10 మంది కొరకు నేను ప్రవర్తించాలి అనేటటువంటి త్యాగబుద్ధితో కూడుకున్నవాడై, త్యాగే నైకే అమృతత్వమానసహు అనేటట్టుగా బ్రతకడానికి కావలసినటువంటి విశేషాన్ని అనుగ్రహించగలదు. దీనికంతటికీ ప్రధానమైనటువంటి నేపథ్యం ఎక్కడుంటుంది అంటే ఆ ఎద్దు యొక్క డెక్కలలోంచి జారేటటువంటి అమృత బిందువులు భూమిలో తడవడం కారణం. అందుకే ఏరువాక పౌర్ణమి అని ఎద్దుని నాగలి కట్టి దున్నించేటటువంటి కాలం పర్వమైతే, మనకి అలా అనుగ్రహించినటువంటి ఆ ఎద్దుని మళ్ళీ ప్రత్యేకంగా అలంకారం చేసి గంగిరెద్దులుగా ఇంటి ముందుకు తీసుకొస్తారు. మంగళప్రదమైనటువంటి వాక్కులను ఆ గంగిరెద్దు తీసుకొచ్చినటువంటి వ్యక్తి పలుకుతాడు. యజమాని వృద్ధిలోకి రావాలని, యజమాని కుటుంబం వృద్ధిలోకి రావాలని, ఎన్నో శుభ పరంపరలు కలగాలని అదే పనిగా మంగళవాక్కులు పలుకుతూ ఉంటాడు. ఆ మంగళవాక్కులు పలుకుతున్నటువంటి ఆ గంగిరెద్దుల వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనకి తోచినది ఏదో ఒకటి ఇస్తే అతను ఆ పలికినటువంటి మంగళవాక్కులకు తీసుకొచ్చినటువంటి ఆ గంగిరెద్దు తల ఊపుతుంటుంది. అది తల ఊపడము అంటే ధర్మదేవత అంగీకరించినట్టు. దాని చేత ఆ ఇల్లు వృద్ధిలోకి వస్తుంది. ఆంధ్రదేశంలో ఈ గంగిరెద్దులు రావడం, గంగిరెద్దుని ఆడించడం, అది చూసి పిల్లలు మురిసిపోవడం, ఇదంతా కూడా పెద్ద పండగ అయినటువంటి మకర సంక్రమణంలో జరిగేటటువంటి ఒక గొప్ప విశేషం. అలాగే హరిదాసులు చేతిలో ఆ తంబురా పట్టుకుని హరినామ సంకీర్తనం చేస్తూ ఎడం వైపు ఒక పెద్ద జోలి నుంచుకుని అలాగే తల మీద భిక్షాపాత్రని గొప్ప అమరికతో కట్టుకుంటారు. వాళ్ళు ఏ ఇంటి ముందు ఆగరు. నడిచి పెద్దగా కీర్తన చేస్తూ కుడి చేతిలో చిడతలు పట్టుకుని ఆ చిడతలు వాయిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎంత పెద్ద కంఠంతో పాడతారో. వాళ్ళు హరినామ సంకీర్తనం చేసి వెళ్ళిపోతుంటే యజమాని తన బిడ్డల్ని పైకి పంపించి ప్రత్యేకంగా ఆ హరిదాసుని ఇంటికి ఆహ్వానిస్తారు. ఆయన వీధి గుమ్మంలోకి రాగానే ఆ బియ్యం చేత్తో పట్టుకుని వేస్తే ఎంత అమరికగా వంగుతాడో, చంటి పిల్లలకి కూడా అందేటంత అమరికగా కిందకి వంగుతాడు. వంగినప్పుడు అందులో ఆ బియ్యం వేస్తే
మళ్ళీ లేచి ఆ హరినామ సంకీర్తనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకే ఉత్తరాయణం వచ్చింది అంటే దేవతలకి సంతోషం, ఋషులకు సంతోషం, పితృదేవతలకి సంతోషం, మనుష్యులకి సంతోషం, సమస్త భూతములకు సంతోషం. వీటితో పాటుగా ప్రతి ఇంటా కూడా చక్కటి పండగ వాతావరణం నెలకొని ఉండేటటువంటి పరమ పవిత్రమైనటువంటి కాలం. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది అంటే సమస్త భూతములకు కూడా ఆరోగ్యము సిద్ధించడం ప్రారంభమవుతుంది. ఎందుచేత అంటే సూర్యుడు భూమికి దగ్గరగా దిగుతాడిక. సూర్యుడు భూమికి దగ్గరైనటువంటి కారణం చేత సూర్యకాంతి చాలా విశేషంగా భూమి మీద ప్రసరిస్తుంది. అంతటి సూర్యకాంతి ఎప్పుడైతే విస్తరించిందో సమస్త భూతములు కూడా ఆరోగ్యాన్ని పొందుతాయి. లోకంలో అన్ని ప్రాణులకు ఆరోగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి మహానుభావుడు భాస్కరుడు, ఆ సూర్య భగవానుడు ఒక్కడే. అందుకే మనకి ఆరోగ్యం భాస్కరాది చేత్ అనేటటువంటి నానుడి ఏర్పడింది. పైగా ఇక వసంత ఋతువు ప్రారంభమవడం మొదలవుతుంది. వసంత ఋతువు కాని ప్రారంభమవుతోంది అంటే అంతకు ముందే చెట్లన్నీ ఆకులు రాల్చేసి తర్వాత చిగర్చడం మొదలు పెడతాయి. ప్రకృతి అంతా కూడా అందాలు సంతరించుకోవడానికి కావలసినటువంటి నేపథ్యం ఆవిష్కృతం అవడానికి ప్రారంభమయ్యేటటువంటి కాలమునకు నాంది ఉత్తరాయణ పుణ్యకాలంలోనే జరుగుతుంది. ఇన్ని రకాలుగా మనిషికి సమస్త భూతములకు కూడా కావలసినటువంటి విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి సూర్య తేజస్సు యొక్క ప్రసరణకు యోగ్యమైనటువంటి కాలము ఉత్తరాయణ పుణ్యకాలంలోనే జరుగుతుంది. ఆ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించినటువంటి రోజు మకర సంక్రమణం, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినటువంటి పుణ్యకాలం. అటువంటి ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభ దినమై మకర సంక్రాంతి అయి అందరికీ కూడా అన్ని రకాలుగాను అనుగ్రహ ప్రసరణం చేసేటటువంటి ఈశ్వరుని యొక్క అనుగ్రహం విస్తృతంగా ప్రసరించేటటువంటి రోజు. కృతజ్ఞత అనేటటువంటిది భారతీయ సంస్కృతిలో అంతర్భాగమైనటువంటి విశేషం. ఉపకారం చెయ్యడం కాదు, అపకారం చేసిన వాడికి కూడా తిరిగి ఉపకారమే చెయ్యడం ఈ జాతి యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. అందున ఇక ఉపకారం చేసినటువంటి వాణ్ణి సదా జ్ఞాపకం ఉంచుకొని వాడికి తిరిగి ఉపకారం చెయ్యడము అనేటటువంటిది కృతజ్ఞతా లక్షణంగా అభివర్ణింపబడింది. కృతజ్ఞో నాస్తి నిష్కృతి అంటారు రామాయణంలో. కృతజ్ఞత కలిగిన వాడు అంటే చేసిన ఉపకారాన్ని మరిచిపోయేటటువంటి లక్షణం ఉన్నవాడెవడో అటువంటి వాడికి జీవితంలో నిష్కృతి లేదు. అందుకే ఆ కృతజ్ఞతతో జీవించడం అనేటటువంటిది ఈ జాతి సంస్కృతిలో అత్యంత ప్రధానమైన విశేషం. ఇది కేవలం మనుష్యుల వరకు కాదు, తనకి ఉపకారం చేసిన ఎవరి పట్ల అయినా సరే ఆ ఉపకార బుద్ధితో ఉండడం అనేటటువంటిది చాలా గొప్ప లక్షణం. దానికి ప్రతీక కనుమ పండుగ. మనం అందరం కడుపు నిండా అన్నం తినగలుగుతున్నాము అంటే ఆ వ్యవసాయం చేసినప్పుడు అమ్మ భూమాత అనుగ్రహించి మనకి పంటనిస్తోంది. ఆ పంట మనకి దక్కడానికి అసలు ఆ భూమి దున్నడంలో ఎంతో మనకి సహకరిస్తున్నటువంటి జంతువు ఎద్దు. పైగా వేదంలో చెప్పబడినట్టుగా ఎద్దు యొక్క డెక్కల నుండి జాలువారినటువంటి అమృత బిందువులు భూమిలో పడినటువంటి కారణం చేత ఆ భూమి నుంచి పైకి పెరిగినటువంటి సస్యముల నుంచి వచ్చినటువంటి పంట కంటి సంబంధమైన వ్యాధులు రాకుండా మనిషిని కాపాడుతూ ఉంటుంది. ఇంతగా మనని రక్షించి తన మెడ మీద కాడి పెట్టుకుని బండిలో అనేకమైనటువంటి ఫలసాయాల్ని ఇంటికి తీసుకురావడమే కాకుండా నాగలి మోసి భూమి దున్నడానికి మనని అనుగ్రహిస్తోంది ఆ ఎద్దు. అందుకే ఆ ఎద్దు పట్ల ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతని ఆవిష్కరిస్తారు. ఆ ఎద్దు పట్ల కృతజ్ఞతని ఆవిష్కరించేటటువంటి పండగకే కనుమ పండుగ అని పేరు. భోగి నాటికి ఇంటికి ఆ పంట అంతా వచ్చింది. సంక్రాంతి పండగ నాడు కొత్త అల్లుళ్లతో కలిసి సంతోషంగా భోజనం చేశాడు. మరి దీనికంతటికీ పాటుగా తనతో పాటుగా కలిసి శ్రమించినటువంటి ప్రాణి ఒకటి ఉంది, ఎద్దు. అది ఇంటి పెరట్లోనే ఉంది.
మరి ఆ ఎద్దుని కూడా సత్కరించకపోతే మనిషి జీవితానికి పూర్ణత్వం ఎక్కడుంది? ఇది భారతీయ సంస్కృతికి ఉన్న గొప్పతనం. అందుకే కనుమ పండుగ నాడు ఎద్దుల్ని ప్రత్యేకంగా అలంకారం చేస్తారు. వాటికి మెడలో పూలదండలు వేసి దానికి రకరకాలైనటువంటి ఆభరణాలు తొడిగి చక్కగా మంచి పాయసం వండి పొంగలి వండి తీసుకొచ్చి ప్రత్యక్ష నివేదనగా ఆ ఎద్దు చేత తినిపిస్తారు. అలాగే మనకి పాడికి కారణమైనటువంటిది ఆవు. ఆ ఆవు ఇంట్లో ఉంది కాబట్టి దాని పాలు తాగగలుగుతున్నాం, యజ్ఞయాగాది క్రతువులు చెయ్యగలుగుతున్నాం. ఆ పాలు మన పిల్లలకి పట్టి వాళ్ళకి మేధో వికసనం జరగడానికి కారణముగా వాడుకోగలుగుతున్నాం. అటువంటి ఆవుని ఎద్దుని మన కృతజ్ఞతని ఆవిష్కరించడం కోసమని చెప్పి అలంకరించి ప్రత్యేకంగా పొంగలి వండి తీసుకొచ్చి ప్రత్యక్ష నివేదనగా తినిపించేటటువంటి రోజు. అరుణాచలం లాంటి క్షేత్రాలలో అనేకానేక దేవాలయాలలో ప్రత్యేకించి శివాలయాల్లో ఎక్కడెక్కడ నందీశ్వరుడు ఉంటాడో అక్కడక్కడ అంత గొప్ప అలంకారం చేస్తారు. నందీశ్వరుడికి ఆ రోజున ప్రత్యేకంగా అభిషేకాలు చేస్తారు. నిజంగా కనుమ పండుగ నాడు అరుణాచలం దేవాలయంలోకి వెడితే అక్కడ ఉన్న పెద్ద నందికి చేసేటటువంటి అలంకారం చూస్తే మనం అందరం ఆశ్చర్యపోతాం. ఆలయంలో ఉండేటటువంటి నందీశ్వరుడి దగ్గర నుంచి బయట పశువులన్నిటినీ కూడా అంత గొప్పగా అలంకారం చేసి ప్రత్యక్ష నివేదనగా వాటికి పొంగలి పెట్టి కృతజ్ఞతావిష్కారం చేసేటటువంటి పండగ కనుమ పండుగ. ఆ కృతజ్ఞత బుద్ధి మనుష్యుల యందు పెరిగిన నాడు నాగరికత సంస్కృతి పరిఢవిల్లుతాయి. అందుకే కనుమ పండుగని మనందరం కూడా అటువంటి భావనతోటే చక్కగా నిర్వర్తించుకొని భారతీయ సంస్కృతి ఉద్దీపనానికి కారణభూతులం అవుదాం. అలా బుద్ధి ప్రచోదనం చేసి అనుగ్రహించవలసినదిగా శ్రీ వెంకటేశ్వరుడి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ ఓం నమో వెంకటేశాయ.